ఈ నెల 9న సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. కార్యక్రమానికి 1,00,000 మంది మహిళలు హాజరు కానున్నారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ మధ్య విగ్రహం తయారీ పనులు పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. ప్రజా విజయోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇక డిసెంబర్ 9న అంటే ప్రజా విజయోత్సవ ఏదైతే సెలబ్రేషన్ చేస్తున్నారో దానికి డిసెంబర్ 9తో ముగుస్తున్నాయి. డిసెంబర్ 9న తెలంగాణ ఏదైతే సెక్రటేరియట్ ఉందో ఈ తెలంగాణ సెక్రటేరియట్ ఆవరణ ముందు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, బాహుబలి గేటు అంటారు. ఇది ఈ తెలంగాణ లోపల ఈ ఆవరణలో సెక్రటేరియట్ లోపల ఉన్నటువంటి ఈ ఆవరణలో ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒకసారి మనం చూస్తే ఇదే ఏదైతే ఇక్కడ ఈ పనులు కొనసాగుతున్నాయో ఈ పనులు కొనసాగేది అంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఈ ఏదైతే సెక్రటేరియట్ ఉందో ఈ సెక్రటేరియట్కు బాహుబలి గేటు ముందే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇక డిసెంబర్ 9 అనేది ఇంకా ఆల్రెడీ దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పటికే ఒక పక్క ఈ అంబర్పేట ఏరియాలో ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆల్రెడీ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగవంతంగా ఇక్కడ కొనసాగుతున్నారు. ఒకసారి ఇక్కడ చూస్తే మనకు ఏదైతే ఈ సెక్రటేరియట్కు సంబంధించి నార్త్ సౌత్ 2 గేట్లు ఉన్నాయో ఈ 2 గేట్ల వైపు నుంచి కూడా డైరెక్ట్గా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వచ్చే విధంగా రోడ్డు వేస్తున్నారు. గతంలో ఈ రోడ్డు అనేది లేదు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పేసి ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ బాహుబలి గేటు ముందు శంకుస్థాపన చేశారో భూమి పూజ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు అనేవి చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒకసారి చూస్తే ఇటువైపు మనకు విజువల్స్లో కనపడుతుంది. ఇది నార్త్ గేట్ అంటారు. సో ఇటు నార్త్ అటు సౌత్ 2 అపోజిట్ గేట్లు, ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళైనా సరే ఇటు నార్త్ గేట్ వైపు నుంచి వచ్చే వాళ్ళైనా సరే సో ఎవరైనా సరే డైరెక్ట్గా ఈ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వచ్చే విధంగా ఇక్కడ ఈ రోడ్డు మధ్యలో ఇంతకుముందు ఈ రోడ్డు అనేది లేదు. ఇదంతా కూడా ల్యాండ్ అనేది ఉండేది. సో అది తీసేసి సపరేట్గా రోడ్డు వేస్తూ ఉన్నారు. సో ఇటువైపులా 2 వైపుల నుంచి కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రోడ్లు కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ విజువల్కి సంబంధించి మనం చూస్తే ఇదంతా కూడా ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో ఆ బాహుబలి గేట్ ఉందో ఆ గేటు కంటే ముందు కొంచెం ముందు ఆవరణలో దింబేలాగా అక్కడ ఆల్రెడీ కట్టారు. సో అక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఒకసారి చూస్తే మనకు ఆ దిమ్మే కనబడతా ఉన్నది. ఆ దిమ్మే పైననే తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. సో అక్కడ డైరెక్ట్గా ఇటు నుంచి ఎవరైతే వస్తారో ఆ వచ్చే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా ఇటు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ఈ బాహుబలి గేటు సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయానికి సంబంధించి డైరెక్ట్గా బాహుబలి గేటు కనబడతా ఉన్నది. ఇక ఇటు నుంచే గతంలో ఈ ఏదైతే రోడ్డు ఉందో ఇటు నుంచే వాహనాలు కూడా సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా ఇటు నుంచే వెళ్ళేది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేశారు. మెయిన్ గేటు సెక్రటేరియట్కి సంబంధించి మెయిన్ గేట్ మధ్యలో ఏదైతే ఉందో ఆ గేట్ కూడా ఆల్రెడీ క్లోజ్ చేశారు. దీని పక్కనే మరో గేటు ఓపెన్ చేసే విధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇటు ఆ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు, తర్వాత మరోపక్క తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి డిసెంబర్ 9నే ఏర్పాటు చేయబోతున్నారు. అదే రోజు పెద్ద ఎత్తున దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వేల సంఖ్యలో మహిళా శక్తులను మహిళా మండలను వేల సంఖ్యలో సెక్రటేరియట్కు ఇన్వైట్ చేసే విధంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి 1,00,000 మహిళకు సంబంధించినటువంటి 1,00,000 మంది మహిళలను వచ్చే విధంగా 1,00,000 మంది మహిళల ముందు ఈ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా కొనసాగుతున్నది. సో ఈ ఆల్రెడీ ఈ సెలబ్రేషన్స్ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సో ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇక డిసెంబర్ 9 అనేది లాస్ట్ రోజు కాబట్టి అదే రోజు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ప్రతిష్ఠించాలని విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తుంది. దానికి సంబంధించినటువంటి పనులను కూడా కొనసాగిస్తున్నది. ఇక డిసెంబర్ 1 నుంచి 9 వరకు సో ఆల్రెడీ ఇప్పటికే ఈ విజయోత్సవాలకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యి కానీ డిసెంబర్ 1 నుంచి వరుసగా 9 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు విజయోత్సవాలు ప్రభుత్వం చేసినటువంటి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, సో ఇవన్నిటి కూడా
పూర్తి స్థాయిలో ప్రజలకు చేరే విధంగా రోజుకో కార్యక్రమం చేస్తూ ఉన్నది. సో ఇక 7, 8, 9 ఈ 3 రోజులు అనేది కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే డిసెంబర్ 9 రోజు కూడా పెద్ద ఎత్తున ఏదైతే ట్యాంక్ బండ్, తర్వాత నెక్లెస్ రోడ్డు, ఈ సెక్రటరియట్ చుట్టూ ఈ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి. అదే రోజున ఈ ట్యాంక్ బండ్ దగ్గర లేజర్ షో కూడా నిర్వహించడం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున డిసెంబర్ 9న నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది. మొత్తానికి డిసెంబర్ 9న సో గతంలో ఏదైతే చెప్పిన విధంగా డిసెంబర్ 9న ఈ సెక్రటరియట్ ఆవరణలో ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పనులైతే చాలా స్పీడప్ చేశారు.